ఖాన్. మరి ఫిరోజ్ ఖాన్ కు పుట్టిన ఆయన ఏమైతాడు రాజీవ్ ఖాన్ అవుతాడు. రాజీవ్ ఖాన్ కి ఇంకొక క్రిస్టియన్ అమ్మాయికి పుట్టిన ఆయన హిందూ ఎట్లా అవుతాడా? అందుకనే రేవంత్ రెడ్డి వచ్చి చెప్తున్నాడు, మేము ముస్లింల వారసులం, మేము ముస్లింల ఓట్లతోటే గెలుస్తామంటుండు. 1,00,000 ఓట్లున్న తుర్కొండ ఓట్ల కోసం కాంగ్రెస్ సిగ్గు లేకుండా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే 3 లక్షలున్న మనం ఒకటి కావాలా? అలా 20 ఉన్నోనికే గంత రేషం ఉంటే 80 ఉన్నోనికి ఎంత ఉండాలి? రాణి రుద్రమలకి వారసులం, సమ్మక్క సారలమ్మలకి వారసులం, నడుముకు బిడ్డను కట్టి చేతిలో తల్వారు పట్టి తరిమిన గడ్డ ఈ గడ్డ తెలంగాణ గడ్డ. నాటి నిజాం నవాబుకి వ్యతిరేకంగా వాళ్ళు తుపాకులు పట్టుకొని వస్తే షాటలు చీపిర్లు కారం పొడి వచ్చి ఉరికించిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. రేవంత్ రెడ్డి మేము తుర్కోలా దిక్కుంటామంటే మనం అందరం ఒక దిక్కు కావాలన్నా వద్ద ఒకసారి ఆలోచించాలి. ఒక్క పని చేయాలి మనందరం. 11వ తారీఖు నాడు ఇంట్లున్న దేవుని దగ్గరికి పోయి దండం పెట్టి ఆ హనుమంతుని బలం నాకు రావాలి, సీరియల్ నెంబర్ 1 లంకాల దీపక్ రెడ్డికి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని నేను నాతో పాటు నా ఇంట్లో అందరం పువ్వు గుర్తు కోటేస్తామని మీరందరూ ప్రమాణం చేస్తే కాంగ్రెస్ కు డిపాజిట్ వస్తుందా? 3 మనం ఉంటే 1 వాళ్ళు ఉన్నారు, వస్తుందా? అందుకని ఒకసారి ఆలోచించాలి. మాట్లాడితే బీజేపీ మతం పేరు మీద రాజకీయం చేస్తుంది. ఎవరు అన్నాడు? కాంగ్రెస్ అంటే తుర్కోళ్ళని నువ్వే చెప్పినవి. మరి కాంగ్రెస్ అంటే ముస్లింలు అయితే బీజేపీ అంటే హిందువులని మేము అంటున్నాం. తప్ప ఎవరు రెచ్చగొట్టిండు? ముఖ్యమంత్రి రెచ్చగొట్టిండు. మేమొస్తే ఫలాలు తుర్కోళ్ళకి ఇస్తామన్నాడు. మనకు రావాలా వద్దా ఫలాలు? మన చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలా వద్దా? బీసీలకు మంత్రి పదవి రావాలా వద్దా? మరి అజారుద్దీన్ కి బీసీ కోటా కింద ఇస్తే ఇంకా 2 బీసీలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఇచ్చిండా రేవంత్ రెడ్డి? మరి మన బీసీ బిడ్డల పౌరుషం చూపెట్టాలా వద్దా? ఒక్క బీసీ ఓటు కూడా దిక్కు పోవద్దు కాంగ్రెస్ దిక్కు. బీఆర్ఎస్ కి ఎంత ఏమవుతుంది? బీఆర్ఎస్ నా గల్లీలో లేదు, నా ఢిల్లీలో లేదు. బీఆర్ఎస్ కాగానే బీఆర్ఎస్ కు తెలంగాణ సమాజం సిఆర్ఎస్ ఇచ్చింది, అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చింది. అందుకని ఒకసారి దయచేసి మీరందరూ ఆలోచించండి. బాగా చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, మేధావులు, ఒక్కొక్కరు ఇంకో 10 మందికి చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకగణం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఇంకో 10 మందిని కన్విన్స్ చేయగలిగితే రేవంత్ రెడ్డి కుర్చీ డిసెంబర్ 7వ తారీఖు ఎక్కిండు, డిసెంబర్ 7వ తారీఖు దిగుతాడు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.